వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో పలు ప్రభుత్వేతర కార్యాలయాలలో ఘనంగా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, అధికారులు. జంగారెడ్డిగూడెంలో సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్ నందు అట్టహాసంగా ప్రారంభమైన శ్రీమాన్య కలెక్షన్ కౌంటర్స్ ను ప్రారంభించిన డాక్టర్ రాజాన సత్యనారాయణ, సిటీ కేబుల్ ప్రొప్రైటర్ చిన్ని హరీష్ గుప్తా. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో 110 కేజీల లడ్డు ప్రసాదాల తులాభారం వేసుకుని మొక్కు చెల్లించుకున్న చెన్నాయిగూడెంకు చెందిన భక్తులు. జిల్లా పట్టణ ఆర్య వైశ్య సంఘం, వాసవి క్లబ్ గోల్డ్ వనిత ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. బొట్టాయిగూడెం మండలంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు. జంగారెడ్డిగూడెంలో సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్ నందు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీమాన్య కలెక్షన్ సేల్స్ ఏర్పాటు చేశారు. శ్రీమాన్య కలెక్షన్స్ నిర్వాహకుల ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించే శారీల ఎగ్జిబిషన్ సేల్ ప్రధాన కౌంటర్ ను మధ్య ఆంజనేయ స్వామి ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. చీరల కౌంటర్ ను సిటీ డిజిటల్ నెట్వర్క్ ప్రొప్రైటర్ చిన్ని హరీష్ గుప్తా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మొదటి కొనుగోలుదారునిగా తనుష్క జ్యువెలరీస్ అధినేత గుడిమెట్ల యుగంధర్, ఉషారాణి దంపతులు వ్యవహరించారు. ఈ నెల 15, 16, 17వ తేదీలలో శ్రీమాన్య కలెక్షన్స్ కొనసాగుతుందని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. తక్కువ ధరలకే వివిధ కంపెనీలకు చెందిన శారీలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. 500 రూపాయల నుంచి 35,000 రూపాయల విలువైన అనేక రకాల చీరలు విక్రయిస్తున్నట్లు చెప్పారు. కుటుంబ సమేతంగా సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్ నందు కళ్యాణ మండపానికి విచ్చేసి శ్రావణ మాసంలో శ్రీ మాన్య కలెక్షన్స్ లో చీరలు కొనుగోలు చేసుకుని శ్రావణ శుక్రవారం జరుపుకోవాలని భక్తులు పిలుపునిచ్చారు. బెనారస్, పోచంపల్లి, ఉప్పాడ, పట్టు, సిల్క్, ఫ్యాన్సీ, కాటన్ తదితర రకాలు కలిగిన చీరలను ఎక్స్పోలో ప్రదర్శనగా ఉంచారు. రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్ నందు 3 రోజుల పాటు నిర్వహించే శ్రీమాన్య కలెక్షన్స్ శారీల ఎక్స్పోను ఉపయోగించుకుని మీకు నచ్చిన శారీలను కొనుగోలు చేసుకోవాలని కోరారు. వివిధ మోడల్స్ తో చీరలను అందుబాటులోకి తీసుకొచ్చిన శ్రీమాన్య కలెక్షన్స్ నిర్వాహకులను రాజన్న సత్యనారాయణ, చిన్ని హరీష్ గుప్తాలు అభినందించారు. హాల్లో శ్రీమాన్య కలెక్షన్స్ అని శారీస్ పెట్టారండి. చాలా బాగున్నాయి. నేనైతే 8 చీరలు తీసుకున్నాను. ఇంకా చాలా కలెక్షన్ ఉంది, తీసుకోవాలనిపిస్తోంది. ఇంకా అంత బాగున్నాయండి. ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు ఉన్నాయండి ఈ మేళ. దీన్ని మన ఆడపడుచులందరూ వచ్చి చూసి ఈ శారీస్ తీసుకోవాలని కోరుకుంటున్నాను నేను. రేటు చాలా రీజనబుల్గా ఉన్నాయండి. శారీస్ కలెక్షన్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడిప్పుడు అని ఎదురు చూస్తున్న మన శ్రీమాన్య కలెక్షన్స్ ఎగ్జిబిషన్ చాలా గ్రాండ్ గా ఓపెన్ అయిపోయింది. ఇవాళ, రేపు, ఎల్లుండ ఈ 3 రోజులు మహిళలందరూ వచ్చి మా ఈ శ్రీమాన్య కలెక్షన్ ఒక్కసారి విజిట్ చేసి ఈ శారీస్ అన్ని చూసి మీరే చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా కొనుక్కుని వెళ్ళేలా ఉన్నాయి మా ఈ కలెక్షన్. కాబట్టి అందరూ వచ్చి మా ఈ కలెక్షన్ని, శ్రీమాన్య కలెక్షన్ని విజిట్ చేసి మీ బ్లెస్సింగ్స్ మాకు ఇచ్చి ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ శ్రావణ మాసంలో మా ఈ ఎగ్జిబిషన్ సేల్ ని మీరు చాలా గొప్పగా ఇది చేస్తారని చెప్పి నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Everyone, I am Manyasri. This is Srimanya Collections. Visit our collections and see how it is. If it is nice, then buy it. You are happy, we are happy. It will be worth it. Thank you. జంగారెడ్డిగూడెం ఆటో నగర్ మోటార్ ఫీల్డ్ వర్కర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ నిర్మించిన శ్రీ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం నందు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ జెండా ఆవిష్కరణ చేశారు. ముఖ్య అతిథులుగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏబీవి భువనేశ్వరి, ట్రెజరర్ బల్లి సాయి కుమారి తదితర బార్ అసోసియేషన్ సభ్యులు హాజరయ్యారు. అదేవిధంగా మోటార్ ఫీల్డ్ వర్కర్స్ అండ్ ఓనర్స్ తో పాటు దేవి భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. జంగారెడ్డిగూడెంలో వివేకానంద విద్యా సంస్థల వద్ద 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివేకానంద విద్యా సంస్థల ఆవరణలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విద్యా సంస్థల చైర్మన్ ఆర్పి రాజు హాజరై ప్రసంగించారు.
నేటి యువత దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సాంకేతికత, డిజిటల్ రంగాలలో అగ్రగామిగా ఎదుగుతూ ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి కలిగిన భారతదేశం విజన్ 2047 లక్ష్య సాధనలో ముందంజ వేయడానికి యువతరం నడుం బిగించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ వేడుకలలో వివేకానంద వొకేషనల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆర్ నిర్మల, వైస్ ప్రిన్సిపల్ ఎన్ దొరబాబు, డీన్ పవన్ కుమార్, అధ్యాపకులు వంశీ, వెంకన్నబాబు, మహేష్, అధ్యాపకేతర సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్ఐ వీరప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ నాయకుల విగ్రహాలకు పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం సిఐ వెంకట సుభాష్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావు, ఎస్ఐలు సంపత్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. అనంతరం వందన సమర్పణతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. జంగారెడ్డిగూడెంలో విజయదుర్గ ఆలయం వద్ద ది క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ భవనం వద్ద 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం సైతం అసోసియేషన్ ఆధ్వర్యంలో పతాక ఆవిష్కరణ చేసి పిల్లలకు బుక్స్, పెన్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ చిట్లూరి సర్వేశ్వరరావు, సెక్రటరీ మాడ రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ రామశెట్టి శ్రీను, సంఘం గౌరవ అధ్యక్షులు తడికిమల్ల శ్రీను, కానూరి శ్రీనివాసరావు, దామోదర్రావు, కలగర వీర్రాజు, మీనాక్షి కృష్ణ, అప్పన ప్రసాద్, చిట్లూరి సుబ్బారావు, కపిల్ కిషోర్, మణికుమార్, తడికిమల్ల రామకృష్ణ, గిడుతూరి శ్రీను, మణికుమార్ పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా మేము జెండా వందనం చేసి పిల్లలకందరికి కూడా పుస్తకాలు, పెన్స్ పంచి పెడుతున్నాం. ఆ సందర్భంగా ఈ రోజు మేము అందరం కూడా ఏం చేసామంటే మా పూర్వపు వ్యాపారస్తులు సీనియర్లు ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళ జాతి ఈ రోజున జెండా వందనం చేయించాం. భారతదేశ ప్రజలందరికీ కూడా భారతదేశ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జంగారెడ్డిగూడెంలో బొట్టాయిగూడెం రోడ్డు నందు రామాలయం పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాల నందు వాసవి క్లబ్ వనితా గోల్డ్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు రావురి కృష్ణ, వాసవి క్లబ్ గోల్డ్ అధ్యక్షుడు నాగసూరి బాలసుబ్రహ్మణ్యం, సెక్రటరీ తాటికొండ పుష్కర్, ఉపాధ్యక్షులు దారా మహేష్ కుమార్, వనితా క్లబ్ అధ్యక్షురాలు భూమా విజయ, కార్యదర్శి కాటేపల్లి పద్మిని, రీజనల్ చైర్మన్ మామిడి సురేష్, సీనియర్ సభ్యులు గుడిమెట్ల యుగంధర్, కొల్లేపర నారాయణ, కాటేపల్లి శ్రీనివాసరావు, సొలస శ్రీనివాసరావు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు. జాతీయత గురించి, స్వాతంత్ర సమరయోధుల గురించి చిన్నారులు చేసిన ప్రసంగాలు ఆకర్షించాయి. విద్యార్థులకు చాక్లెట్లు, విద్యోపకరణాలు అందజేస్తారు. జాతీయ గీతాలను ఆలపించారు. ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు మరి మనకి స్వాతంత్రం వచ్చిన 80వ సంవత్సరంలో మరి ఎంతో శేషగా జరుపుకుంటున్నామంటే అనేక మంది జాతీయ నాయకుల యొక్క త్యాగాలు, వాళ్ళు అనేక జైళ్ళకి వెళ్ళడము, అలాగే మన కోసము అన్నీ త్యాగం చేసి మరి మనం ఇంత శేషగా జీవిస్తున్నామంటే చక్కగా మరి జాతీయ నాయకుల యొక్క సాధించిన విజయమే. కాబట్టి మీరందరూ కూడా మరి ఈరోజు మరి మన స్కూల్లో పండగ వాతావరణంలో మరి ఆగస్టు 15 అనేది జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్క విద్యార్థి కూడా మరి చదువుకొని దేశానికి సేవ చేయాలి. అలాగే ఉన్నత స్థాయిలో మరి ఉద్యోగాలు చేస్తూ మరి మనం చదువుకున్న స్కూలుని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే మన చెప్పిన గురువులను కూడా ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేశానికి సేవ చేస్తూ మరి మన తల్లిదండ్రులను బాగా చూసుకుంటూ మరి ఈ స్వాతంత్ర దినోత్సవం మరి అందరు కూడా చాలా చక్కగా జరుపుకోవడం మనకు ఆనందదాయకము. జంగారెడ్డిగూడెంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద పట్టణ ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పట్టణ అధ్యక్షులు మాతు రాజా, సెక్రటరీ కొల్లేపర ఆనంద్, కోశాధికారి మద్దుల రాంబాబు తదితర సభ్యులు జాతిపిత మహాత్మా గాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో మాట్లాడారు. జై వాసవి, జై జయ వాసవి. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై వాసవి. జంగారెడ్డిగూడెంలో నిర్మల హాస్పిటల్ నందు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు.
జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సిబ్బంది, విద్యార్థులు చేసిన వివిధ దేశభక్తి గీతాలు, నృత్య ప్రదర్శన చూపర్లను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో బిందు, సరిత, పంతగాని వెంకన్న పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మన జంగాడు పట్టణంలో ఉన్న హాస్పిటల్ జాతీయ జెండా ఆవిష్కరణకి ఆవిష్కరించినందుకు నేను సంతోషిస్తున్నాను. అలాగే ఈ జాతీయ పర్వదినాన్ని మీ అందరితో కూడా పాల్పంచుకున్నందుకు కూడా నేను సంతోషిస్తున్నాను. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం అంగన్వాడీ సెంటర్ 114 నందు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తల్లులతో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ గంటా విమల, హెల్పర్ ఎస్కే నాగుర్బి, తల్లుల కమిటీ సభ్యులు గొలిమే దుర్గా, గొలిమే పూజిత, టీడీపీ పట్టణ అధ్యక్షులు మల్లిలి చిట్టమ్మ, టీడీపీ సభ్యులు పంపన రాముడు, కస్సి రవికుమార్, మాండ్రు రాజారావు, చిట్టూరి గంగాధర్ పాల్గొన్నారు. విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణ ఆటో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు భోగవల్లి రత్నాజీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు చోట్ల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆటో యూనియన్ అధ్యక్షులు ముప్పిడి దుర్గారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కోనేరు వెంకటనారాయణ, ప్రధాన కార్యదర్శి మనెల్లి అమృతరావు, కాసారపు వెంకటేశ్వరరావు, జోగి రాంబాబు, గాంధీ, మనోహర్, మోయటి అజ్జిబాబు, బొట్టాయిగూడెం ఆటో యూనియన్ అధ్యక్షులు తీగల గోపి, శ్రీ 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 వీరభద్ర ఆటో యూనియన్ అధ్యక్షులు వి వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ పి రమేష్ పాల్గొన్నారు. కొత్త బస్ స్టాండ్, తాడువాయి సెంటర్, భగత్ సింగ్ సెంటర్, జంగారెడ్డిగూడెం నూరుపడకల ఆసుపత్రి వద్ద జాతీయ జెండా వందనం చేశారు. ఆటో కార్మికులు భారీ స్థాయిలో ఈ వేడుకలలో పాల్గొని జాతీయ స్ఫూర్తిని నింపారు. జాతీయ గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా భోగవల్లి రత్నాజీ మాట్లాడుతూ ఆటో కార్మికులను ప్రభుత్వం హితోధికంగా ఆదుకోవాలని, వారికి పలు రాయితీలు కల్పించాలని కోరారు. స్వాతంత్రం సాధించడానికి ప్రాణ త్యాగాలు చేసిన మహానీయులను స్మరించుకున్నారు. ముప్పిడి దుర్గారావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జాతీయ భావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు సేమకుర్తి శ్రీనివాసరావు అధ్యక్షతన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి. జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన ఆర్యవైశ్య సంఘ కార్యవర్గ సభ్యులు పట్టణంలో ఉన్న ఆర్యవైశ్య సభ్యుల సమక్షంలో శ్రీనివాసరావు జెండా ఆవిష్కరణ చేశారు. భారత మాత, మహాత్మా గాంధీల చిత్రపటాలకు పూలమాలలతో అలంకరణ చేసి వందన సమర్పణ చేశారు. వందే మాత్రం గీతాలాపన చేశారు. జాతీయ జెండాకు వందనం చేసి జయజయలు పలికారు. అనంతరం అతిథులకు అల్పాహారం, తేనెటి విందు అందించి మిఠాయిలు పంచారు. ఎందరో మహానీయుల త్యాగ ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర ఫలితాలు అని కొనియాడారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు సేమకుర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి సాధారణంగా ఆహ్వానం పలికి నియామక పత్రాలు అందజేస్తామని, ఇలాంటి కార్యక్రమాలకు సంఘం ఎప్పుడు పిలుపునిచ్చినా ఇదే ఐక్యమత్యంతో తరలి రావాలని కోరారు. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ దాత కర్పూరం గవరయ్య గుప్తా మాట్లాడుతూ స్వాతంత్ర్యం కొరకు మహాత్మా గాంధీ చేసిన అనితర కృషిని, మహానీయుల ప్రాణత్యాగాలను స్మరించారు. ఆర్యవైశ్య సంఘ సభ్యులు నాగసూరి వసంత్ కుమార్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలలో ఎప్పుడు ముందుండే ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేసినందుకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్యులు మహంకాళి రాంబాబు, చామర్తి శ్రీరాములు, పత్తి శేఖర్, పెద్ద సోంబాబు, ఏలూరు ఫణి, పసుమర్తి సాయి కుమార్, టీవీఏ రామతారకం, దారా రవి, దారా సత్యనారాయణ, కంచర్ల విష్ణు, టీవీఏ మురళి, చిట్లూరి సర్వేశ్వరరావు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మాతు రాజా, కొల్లేపర ఆనంద్, మద్దుల రాంబాబు, కాటపల్లి శ్రీనివాసరావు, నేరెళ్ల సుబ్రహ్మణ్యం, జిల్లా సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు శ్రీ సేమకుర్తి శ్రీనివాసరావు గారి కార్యాలయం వద్ద జంగారెడ్డిగూడెంలో అంగరంగ వైభవంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయండి. బొట్టాయిగూడెం మండలం ఇప్పలపాడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాలకు విచ్చేసిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ జెండాకు వందనం చేశారు. విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించడంతో ప్రాంగణం దేశభక్తి భావంతో మార్మోగింది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు దేశభక్తి గీతాలు, నృత్య ప్రదర్శనలు, జానపద నృత్యాలు, దేశభక్తి నాటికలు, ప్రసంగాలు, పాటలు తదితర కార్యక్రమాలతో అలరించారు. విద్యార్థుల కళా ప్రతిభను చూసి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అభినందించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహం
ఉత్సాహంతో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు దేశభక్తి, జాతీయ సమైక్యత, భారతీయ సంస్కృతి, గిరిజన సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ముచ్చటించి వారి విద్యా ప్రగతి, పాఠశాలలోని సౌకర్యాలు, అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకుని అవసరమైన అంశాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శాప్ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి, కూటమి నాయకులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా బొట్టాయిగూడెంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. బొట్టాయిగూడెంలోని శ్రీ విద్యారోహిణి స్కూల్లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు, నాయకులు, కార్యకర్తలు, యువతతో కలిసి శ్రీ విద్యారోహిణి స్కూల్ నుంచి బొట్టాయిగూడెం సెంటర్ వరకు భారీ హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. సుమారు 300 అడుగుల భారీ జాతీయ జెండాను ప్రదర్శిస్తూ దేశభక్తి నినాదాలతో ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. ర్యాలీ మార్గమంతా జాతీయ జెండాలు రెపరెపలాడగా విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన మహానీయుల త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ అని పేర్కొన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తి భావాన్ని మరింత బలోపేతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ రాములు నాయక్, కూటమి నాయకులు కొండేపాటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కన్నుల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ కోరా రాము, డైరెక్టర్ కోరా నాగేశ్వరరావు, ప్రధాన ఉపాధ్యాయులు కోరా రేవతి రాణిలు విచ్చేశారు. కోరా నాగేశ్వరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. సమైక్యంగా జాతీయ గీతాన్ని ఆలపించి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ మన దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను విద్యార్థులకు గుర్తు చేశారు. విద్యార్థులు దేశభక్తి కలిగి ఉండి మంచి పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, స్వాతంత్ర సమరయోధుల వేషధారణ, ప్రసంగాలు, పిరమిడ్ ప్రదర్శన, స్టిక్ డ్రిల్, సామూహిక గీతాలాపన, సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. స్వాతంత్ర సమరయోధులను కలుసుకుంటూ ఉంటాం, వాళ్ళ వేషధారణలు వేస్తూ ఉంటాం, వాళ్ళని కీర్తిస్తూ ఉంటాం. కానీ మనందరం వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఫస్ట్ మనం తీసుకోవాల్సినవన్నీ ఇన్స్పిరేషన్గా తీసుకుని వాళ్ళ బాటలో మనం నడవాలి. మొట్టమొదట వీళ్ళందరినీ గుర్తు చేసుకునేటప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళ బాటలో మనం కూడా నడవాలి. అంటే వాళ్ళందరూ ఏం చేశారు? ఫస్ట్ వాళ్ళ పర్సనల్గా ఫ్యామిలీస్కి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వాలా? దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు? దేశానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. మనం కూడా దేశానికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేశభక్తిని కలిగి ఉండాలి. వాళ్ళలాగే మనం కూడా దేశ ప్రగతికి పాటుపడాలి. మనందరం బాగా చదువుకుని దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527.
రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు కుబేరా చిప్స్ సుబ్బారావు, సెక్రటరీ సింగంశెట్టి హరిబాబుల ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. రోటరీ కమ్యూనిటీ హాల్ నందు రోటరీ సీనియర్ మెంబర్ కొమ్ముకూరి నాగేశ్వరరావు నిర్వహణలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోటరీ చార్టర్ మెంబర్ చామర్తి శ్రీరాములు, బండారు సత్యనారాయణ, పాలపర్తి శ్రీనివాస్, దాకారపు రామకృష్ణ, జిఎల్ ప్రసాద్, పెనుమర్తి సురేష్ బాబు, కర్పూరం గౌరయ్య గుప్తా, ఎర్రంశెట్టి నాగమల్లేశ్వరరావు, మద్ది సురేష్, చల్ల గంగాధర్ రెడ్డి, కుబేర చిప్స్ డైరెక్టర్ మోహన్, కుబేర చిప్స్ స్టాఫ్ పాల్గొని జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అలాగే మరి ఈరోజు మీ అందరి సమక్షంలో ఈ పవిత్రమైన మువ్వన్నెల జెండాను ఆవిష్కరించడం మీ అందరి వల్ల నాకు వచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. జంగారెడ్డిగూడెంలో బాపూజీ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనం నందు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కె కోటేశ్వరరావు అధ్యక్షతన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ప్రెసిడెంట్ కె రామచంద్రరావు, కె బాలకృష్ణ, కె గాంధీ, టి కోటేశ్వరరావు, మొహిద్దీన్, కె ఆంజనేయ శర్మ, యాకూబ్, పి రాంబాబు, రఘురాం, లక్ష్మణస్వామి, కెఎస్ఆర్ శాస్త్రి, కె సత్యనారాయణ, రాజేంద్ర ప్రసాద్, పివి రెడ్డి పాల్గొన్నారు. సమైక్యంగా జాతీయ గీతాలను ఆలపించారు. పలువురు మిఠాయిలు పంపిణీ చేశారు. గత ఏడాది నుంచి ఈ ఏడాది వరకు సాధించిన ప్రగతిని నెమరు వేసుకున్నారు. మరి ఈరోజు మనం మొట్టమొదటిసారిగా మన భవనం నిర్మించుకున్న తర్వాత ఈ జెండా వందన కార్యక్రమం చేసుకున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా చేసుకోవాలని ఆకాశిద్దాం. మరి ఈ సందర్భంగా ఎందరో మహానుభావులు త్యాగ ఫలితం ఈ రోజున మనం ఇలా విశాలంగా హాయిగా ఉన్నామంటే స్వప్నం చేసుకున్నాం. అలాగే ఈ బిల్డింగ్ ఎటువంటి ఆటంకాలు లేకుండా సాధించుకునేందుకు గాను ఎమ్మెల్యే నెంబర్ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళతో కూడా మనం పెద్ద కార్యక్రమాలు పూర్తి చేసుకుని మనం ఈరోజు మనం ధైర్యంగా ఈ బిల్డింగ్ నందు ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటానికి మనకు ఈరోజు మనకు ధైర్యం వచ్చింది. జంగారెడ్డిగూడెంలో సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను జరిపారు. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ పివి వరలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు చూపరులను ఆకర్షించాయి. తొలుత మహానీయుల విగ్రహాలకు పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. దేశ సమైక్యతను చాటే గీతాలను విద్యార్థులు ఆలపించారు. జాతీయ జెండాకు వందనం చేసి వందే మాతరం, జనగణమన గీతాలను దేశ భక్తితో పాడారు. దేశ స్ఫూర్తి కలిగే విధంగా చిన్నారులు చేసిన వివిధ నృత్య ప్రదర్శన కంటికి ఇంపుగా దర్శనమిచ్చింది. ఆనాటి తరంలో స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను విద్యార్థులకు విశదీకరించారు. యోగా, జ్ఞానం, క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం, చదువు, సాంకేతికత వంటి అంశాల గురించి విద్యార్థులకు వివరించారు. కేవలం చదువు మీద ధ్యాసతో కాకుండా స్కిల్ డెవలప్మెంట్ పై కూడా పట్టు సాధించే విధంగా విద్యా వ్యవస్థ సాగాలని వరలక్ష్మి కోరారు. స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, మహానీయుల వర్ధంతి, జయంతి సమయాల్లోనే కాకుండా మిగిలిన రోజులలో సైతం దేశంపై భక్తితో ఉండాలని సూచించారు. స్కూల్ ప్రాంగణాన్ని జాతీయ జెండాలతో అలంకరించారు. విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. యోగాసనాల యొక్క ప్రాముఖ్యతను విశదీకరించారు. చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పాల్గొని దేశ భక్తిని చాటారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం మార్కెట్ వద్ద జనసేన పార్టీ జెండా స్తూపం వద్ద జాతీయ పతాకాన్ని జనసేన పార్టీ చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ 80 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేసిన ఘనత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కే చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గురుజు ఉమామహేశ్వరి, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, బొట్టాయిగూడెం సొసైటీ చైర్పర్సన్ కరాటం ఉమామహేశ్వరరావు, మండల జనసేన పార్టీ అధ్యక్షుడు ఆకుల రాకేష్, పట్టణ జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ పీరు, చింతల నాని, వలవల తాతాజీ తదితరులు పాల్గొన్నారు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కాపు సంక్షేమ సంఘం K9 లక్ష్యమని ఆ సంఘం అధ్యక్షుడు శీలం కృష్ణంరాజు అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎక్కడి దాకరపు కృష్ణ ఆఫీస్ వద్ద శనివారం జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది. జెండా ఎగురవేసిన కృష్ణంరాజు మాట్లాడుతూ కాపు సంక్షేమంతో పాటు సమాజ హితం కోసం పలు కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు. సుమారు ఏడాది నుంచి ప్రతి నెల మెడికల్ క్యాంప్ నిర్వహణ, ఉచిత మందుల సరఫరా, K9 ఆధ్వర్యంలో
డాక్టర్ దుట్టా శివశంకర్రావు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం పరిస్థితిని బట్టి ఆర్థిక సహాయం సంస్థ కార్యకలాపాల్లో ముఖ్యమైన పని అని వివరించారు. జెండా వందనం వేడుకల్లో గౌరవ అధ్యక్షుడు దాకరపు కృష్ణ, సీనియర్ సభ్యుడు ఆడిటర్ బండారు సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ బుద్దాల అనిల్, సహాయ కార్యదర్శి మరికే సత్యనారాయణ, K9 వివిధ విభాగాల ఇన్ఛార్జీలు KS శంకర్రావు, వరలక్ష్మి, శేషు, స్వామి, యేసుబాబు, వంకాల పండు, అప్పన్ కుమార్ పాల్గొన్నారు. కార్యదర్శి P మోహన్ కార్యక్రమం నిర్వహించగా ట్రెజరర్ గణిత ఆనంద్ ప్రసాద్ వందన సమర్పణ చేశారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో పలు చోట్ల జాతీయ జెండా వందనం చేశారు. వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు పోల్నాటి శ్రీనివాసరావు జెండా వందనం చేశారు. మహానీయుల చిత్రపటాలకు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. చిన్నారులకు పెద్దలకు మిఠాయిలతో పాటు చాక్లెట్స్ ను పంపిణీ చేశారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయూరుగూడెం నందు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఎగురవేశారు. మానవతా మూర్తులు పాల్గొన్నారు. అదేవిధంగా విఎస్ఎన్ కళాశాలలో మానవతా కొయిలగూడెం శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పలువురు పాల్గొన్నారు. మానవతా అధ్యక్షులు కొల్లూరి రామకృష్ణ జెండా వందన కార్యక్రమం చేశారు. మానవతా సీనియర్ నాయకులు టొబాకో బోర్డు వైస్ ప్రెసిడెంట్ ముప్పనపల్లి వెంకటేశ్వరరావు పిల్లలకు స్వీట్లు పంచిపెట్టారు. మానవతా సభ్యులు సూరి, ఉపాధ్యక్షులు చబారాము, స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొయిలగూడెంలోని గర్ల్స్ హై స్కూల్ నందు వ్యాసరచన పోటీలలో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. ఈ రోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మానవతా కమిటీ హాల్ దగ్గర జెండా ఎగరేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు. అలాగే ఈరోజు భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం రావడం జరిగింది. ఈ స్వతంత్రం రావడానికి ఎందరో మహానుభావులు, మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గారు అలాంటి మహనీయులు ఎందరో ప్రాణత్యాగమే ఈ స్వాతంత్ర దినోత్సవం. ఈ స్వాతంత్ర దినోత్సవం ఒక పండగలా జరుపుకోవాలని చెప్పేసి అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏలూరులోని పెరెడ్ గ్రౌండ్ నందు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పెరెడ్ చూపులను ఆకట్టుకుంది. జాతీయ జెండా వందనం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఉత్తమ విధులు నిర్వహించిన అధికారులను, ఉద్యోగస్తులను పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. నృత్య ప్రదర్శనలు చూపర్లను ఆకట్టుకున్నాయి. జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథికి ఘన స్వాగతం పలికారు. సకట ప్రదర్శనలు ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్ శ్రవణ్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం శ్రీదేవి, జెడ్పీ సిఇఓ జగదంబ, విజిలెన్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎల్ దేవకీదేవి, ఆర్డీఓ కె లక్ష్మీ ప్రసన్న, వివిధ శాఖల జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర సమర యోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వారు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానీయులు చేసిన త్యాగాలను నేటి తరానికి తెలియజేస్తూ దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కొర్రెడ్డి కిషోర్, ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, చిట్టిపోయిన రామలింగేశ్వరరావు, రావూరి కృష్ణ, బొబ్బర రాజపాల్ కుమార్, పాకరాటి ఝాన్సీ, పరమిసత్తి పండు, రాజాన పండు, పెన్వర్తి రామ్ కుమార్, అల్లూరి రామకృష్ణ, చిట్రోజు తాతాజీ, మాలికల నాగేశ్వరరావు, పగడం సౌభాగ్యవతి, మారిశెట్టి బాలచిట్టమ్మ, దాగారపు కృష్ణ, కోటగిరి ప్రమీల, తూటికుంట రాము, షేక్ యాకూబ్, గడిగోయల రాధాకృష్ణ, పొదిలి ఫణిశర్మ పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో జరుగు స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా మన పట్టణాలన్నీ కూడా, పట్టణాలు అలాగే గ్రామాలు అన్నీ కూడా స్వచ్ఛందంగా ఎవరి స్థాయిలో వారు స్వచ్ఛందంగా
ఈ గ్రామాలని బాగు చేస్తానికి అన్నింటికి ముందుగా కంకణం కట్టుకోవాలని, ఏదైతే రాబో 2047కి మన స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ వేళకి వికసిత్ 2047 అలాగే స్వర్ణాంధ్ర 2047లో భాగంగా మన ప్రపంచంలోనే మన భారతదేశం అగ్రగామి దేశాల్లో ఒక దేశంగాను. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్కవరం గ్రంథాలయంలో కమిటీ చైర్మన్ పఠాన్ అన్వర్ బాషా జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు గద్దే బావి ముఖ్య అతిథిగా విచ్చేశారు. పలువురు ప్రసంగిస్తూ స్వాతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో బీజేపీ మండల రూరల్ అధ్యక్షురాలు విజ్జు గంగాభవాని, జనసేన నాయకులు మాధవరావు, విజ్జు వెంకటస్వామి నాయుడు, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు సుభాని, నెరుసు పొల్లయ్య, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ దండే పద్మ, విజ్జు కృష్ణమూర్తి, గ్రంథాలయ కమిటీ ఉపాధ్యక్షుడు దల్లి హరికృష్ణ, కొదమ వెంకటేశ్వరరావు, గ్రంథాలయ అధికారి రియాజ్, విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా హై స్కూల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. 2025-26వ సంవత్సరం 10వ తరగతిలో టాపర్స్ గా నిలిచిన 4 విద్యార్థులకు మెమెంటోలు బహుకరించారు, పెన్నులు అందజేశారు. ఇటీవల ఖోఖోలో రాష్ట్ర స్థాయికి ఎన్నికైన 3 విద్యార్థులకు మెడల్స్, పెన్నులు అందజేసి వారిని అభినందించారు. ఈ సందర్భంగా అన్వర్ బాషా మాట్లాడుతూ కార్పొరేట్ స్కూల్స్ కు దీటుగా విద్యా బోధనలు చెబుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను, కష్టపడి పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రుల సేవలను కొనియాడారు. 2025-26 విద్యా సంవత్సరంలో టాపర్స్ గా నిలిచిన లీలా మనోహర్, బిహారీ సాయి దుర్గా, ఏ లిఖిత్, కే లాస్యలతో పాటు ఇటీవల ఖోఖో స్పోర్ట్స్ లో రాష్ట్ర స్థాయికి ఎన్నికైన అన్విత, గణపతి, యామినీలను అభినందించారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామికి 110 కేజీల లడ్డు తులాభారం ముక్కు తీర్చుకున్నారు ఓ భక్తుడు. శనివారం స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వేకువజామునే భక్తులు భారీగా ఆలయానికి చేరుకున్నారు. సుప్రభాతం సేవతో ప్రత్యేక దర్శనం, అష్టోత్తర పూజలు, ఆలయ అర్చకులు జరిపించారు. చిన్నవారిగూడెంకు చెందిన బండారు గణేష్ కుమార్, వారి కుటుంబ సభ్యులు స్వామివారిని మొక్కుకోగా తన మొక్కు చెల్లించినందున వారు 110 కేజీలతో లడ్డు ప్రసాదం తులాభారంగా స్వామివారికి సమర్పించుకున్నారు. ఉచిత అన్నప్రసాద వితరణదాతలుగా జంగారెడ్డిగూడెంకు చెందిన సుశీల క్లినిక్ అధినేత డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. వారికి స్వామివారి వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు, వేద పండితుల ఆశీస్సులతో సన్మానించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ పాల్గొన్నారు. వివిధ సేవల రూపంలో స్వామివారికి 1,80,900 రూపాయల ఆదాయం వచ్చినట్లు కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు తెలియజేస్తారు. జంగారెడ్డిగూడెం బాలుర ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల చైర్మన్ చిక్కాల సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాసాని శివప్రసాద్ మాట్లాడుతూ మన దేశంలో వివిధ మతాలు, భాషలు, సంస్కృతులు ఉన్నప్పటికీ మనమందరం భారతీయులమేనని అన్నారు. టీడీపీ పట్టణాధ్యక్షులు కొండడి కిషోర్ మాట్లాడుతూ ఈ పాఠశాలలో చదివిన 3 విద్యార్థులకు IIIT సీట్లు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్టేట్ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ రామలింగేశ్వరరావు మాట్లాడుతూ ఈ పాఠశాలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు, వివిధ పోటీల విజేతలకు అభినందిస్తూ వారు మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, దానికి కావాల్సిన ఏర్పాట్లు జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. NMMS లో గెలుపొందిన విద్యార్థులకు రావూరి కృష్ణ బహుమతి ప్రదానం చేశారు. విలువిద్యలో గెలుపొందిన విద్యార్థులకు పరిమి సత్తిపండు, బూట్లను సమకూర్చారు. బొబ్బర రాజ్పాల్, గొల్లపూడి శ్రీదేవి చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులు అందజేశారు. బలరాం ఏజెన్సీస్ అధినేత మహంకాళి రాంబాబు విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రోమోర్ కంపెనీ ప్రతినిధి సతీష్ బహుమతి ప్రధానోత్సవాన్ని ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజాన సత్తిపండు, పాఠశాల ఫస్ట్ అసిస్టెంట్ నాగేశ్వరరావు, స్టాఫ్ సెక్రటరీ ఎం నబీ, సాయి శ్రీనివాస్, జయరాజ్, భూదేవి, కామేశ్వర్లు, IVSR ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు అంబరాన్నంటాయి. పలుచోట్ల జాతీయ జెండాలను ఆవిష్కరించారు. పాత బస్టాండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద మజిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టి గురునాథరావు జెండా ఆవిష్కరించారు. నాయకులు అక్బర్, పిండి రాము, కబీర్ పాల్గొనగా ఇందిరానగర్ కాలనీ వద్ద జట్టి సత్య ఆదిత్య ఆవిష్కరించగా ఆయనతో పాటు నాయకులు డాక్టర్ రమణ, చిప్పాడ వెంకన్న, మద్దిపాటి శ్రీను, జగజ్జీవన్ కమ్యూనిటీ హాల్ సెంటర్ వద్ద బీవీఆర్ చౌదరి జెండా ఆవిష్కరించగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ముప్పిడి వీరాంజనేయులు, నాయకులు ముప్పిడి ఏలి, ముప్పిడి నాగార్జున, ఉర్లాపు రవి, దొరమాపిడి వెంకట్,
మర్రి నాగరాజు, ఎస్సీపేట స్కూల్, అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కుక్కల ధర్మరాజు, మైనార్టీ సెల్ అధ్యక్షులు అక్బర్ జెండా ఆవిష్కరించారు. అదేవిధంగా పలు చోట్ల భారీ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో పలు ప్రభుత్వేతర కార్యాలయాలలో ఘనంగా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, అధికారులు. జంగారెడ్డిగూడెంలో సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్ నందు అట్టహాసంగా ప్రారంభమైన శ్రీమాన్య కలెక్షన్ కౌంటర్స్ ను ప్రారంభించిన డాక్టర్ రాజాన సత్యనారాయణ, సిటీ కేబుల్ ప్రొప్రైటర్ చిన్ని హరీష్ గుప్తా. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో 110 కేజీల లడ్డు ప్రసాదాల తులాభారం వేసుకుని మొక్కు చెల్లించుకున్న చెన్నాయిగూడెంకు చెందిన భక్తులు. జిల్లా పట్టణ ఆర్య వైశ్య సంఘం వాసవి క్లబ్ గోల్డ్ వనిత ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. బొట్టాయిగూడెం మండలంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు. వార్తల సమాప్తం. నమస్కారం.